తిరుమలకి సరఫరా అవుతున్న నెయ్యి కల్తీ అయిందనే విషయంలో పెద్ద వివాదం రేగుతోంది. ఆ వివాదం చాలా పెద్ద అయింది. ఒక రకంగా చెప్పాలంటే హిందూ సమాజం మొత్తం కూడా సీరియస్ అయిన పరిస్థితి చూసాం మనం. దీని మీద ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆ సెక్షన్ వాదనలన్నీ ఒకవైపు ఉన్నాయి, మిగతా హిందూ సమాజం అంతా ఇంకొక వైపు చూస్తున్నాం మనం. సో దీంట్లో భాగంగా అక్కడ సిట్ వేశారు, దాని మీద దర్యాప్తు చేయడానికి. సిట్ ఆల్రెడీ తన పని మొదలుపెట్టింది, శాంపిల్స్ తీసుకుంటోంది, కేసులు ఫైల్ చేస్తోంది, రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి. ఆ నెయ్యి సరఫరా చేసే ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా చూడండి అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో సుప్రీంకోర్టులో కూడా ఒక 5 పిటిషన్లు పడ్డాయి. ఏది టీడీపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన ఈ కామెంట్స్ కానీ, సిట్టు వేయడం కానీ, లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందనే ఆరోపణల మీద కానీ, ప్రచారం మీద కానీ, వీటికి వ్యతిరేకంగా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వైసీపీకి అనుకూలంగా అని మనం డైరెక్ట్గా చెప్పడానికి లేదు, కానీ వేసిన వాళ్ళు 2-3 వాళ్ళే. అందులో ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధ, ఇక తెలుసు, ఆయన అడ్వకేటు, రకరకాల కేసులు వేస్తూ ఉంటాడు ఆయన, ప్లస్ వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్, తిరుమల మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, అండ్ ఖండేరావు, విక్రమ్ సంపత్, దుష్యంత్ శ్రీధర్ అనే మరో 3 వ్యక్తులు 5 పిటిషన్లు వేశారు. ఈ 5 పిటిషన్లని ఏక సమయంలోనే సుప్రీంకోర్టు కలిపి ఇవాళ విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొంచెం షాకింగ్ అభిప్రాయాలు, షాకింగ్ కామెంట్సే 2 న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. ఆ షాకింగ్ కామెంట్స్ ఒక రకంగా ఏపీ ప్రభుత్వానికి అడ్వర్స్గా ఉన్నాయనే అభిప్రాయం. అడ్వర్స్గా అంటే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యక్తిగతంగా చంద్రబాబుకి కూడా వ్యతిరేకంగానే న్యాయమూర్తులు లేదా కోర్టు అందాం, న్యాయమూర్తులు అనడం కంటే కోర్టు వ్యక్తం చేసి, సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కానీ, కామెంట్స్ కానీ చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అట్ ది సేమ్ టైం వ్యక్తిగతంగా చంద్రబాబుకి కూడా వ్యతిరేకంగా ఉండడం అనేది ఇవాళ కొంత ఆసక్తికరమైన పరిణామం. సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే దీని మీద ప్రభుత్వాన్ని నిలదీసింది. ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ఎలా కామెంట్ చేశారు అనేది ఒకటి ఫస్ట్ కామెంటు. రెండవది, సిట్టు వేసిన తర్వాత కూడా, అంటే దర్యాప్తు కోసం ఒక బృందాన్ని వేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు కామెంట్ చేశారు, మళ్ళీ మీడియాతో ఎందుకు మాట్లాడారు చంద్రబాబు నాయుడు అనేది సుప్రీంకోర్టు వేసిన ఆ 2 సూటి ప్రశ్నలు ఆయనకు సంబంధించి. తర్వాత లడ్డు కల్తీ అయిందనే దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీ దగ్గర నెయ్యి మాత్రమే కల్తీ అయింది అంటున్నారు, మరి నెయ్యి కూడా అంతకుముందు కల్తీ అయిందా, ఆ తర్వాత కల్తీ అయిందా, లేకపోతే కల్తీ అయిన నెయ్యిని వాడలేదనేమో ఈవో చెప్తున్నారు, లడ్డు కల్తీ అయిందని మీరు చెప్తున్నారు, మరి లడ్డూని టెస్టులకు పంపించారా, నెయ్యితో పాటు లడ్డూని కూడా టెస్టులకు పంపించారా అనే ప్రశ్న కూడా సుప్రీంకోర్టు సూటిగా వేసింది. దాంతోపాటు అసలు దీనికున్న ఈ రిపోర్టుకున్న, వాళ్ళు ఇచ్చిన టెస్టింగ్ రిపోర్టుకున్న శాంచిటీ ఏంటి, అది ట్యాంపర్ అయి ఉండొచ్చు కదా, దాన్ని ఎవరన్నా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది కదా, దానికి సంబంధించి మళ్ళీ సెకండ్ టెస్ట్ ఏమైనా చేయించారా అని కూడా సుప్రీంకోర్టు అడిగింది. తర్వాత దీని మీద రాజకీయం చేయడం అవసరమా, దీనికి రాజకీయం రుద్దడం అవసరమా, దీని రాజకీయపరమైన ఆలోచనలతో దీన్ని చేశారా అని సుప్రీంకోర్టు మరొక ఘాటైన కామెంట్ చేసింది. వీటితో పాటు అసలు ఈ దర్యాప్తు సంగతి ఏంటి, దర్యాప్తు సిట్టుతో చేయించేలకైతే అది ఎలాగా న్యాయం అవుతుంది, ఎందుకంటే సిట్ అనేది రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో వేసిన సిట్ కాబట్టి కోర్టు అభిప్రాయం ఏంటంటే సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సిట్టు దర్యాప్తును ప్రభావితం చేస్తాయి అని కూడా కోర్టు అభిప్రాయపడుతూ కేంద్రానికి చెప్పింది. దీని మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే మనకు ఉన్నవేంటి, సిబిఐ కానీ అలాంటి సంస్థలు కదా, సో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలి అనే అభిప్రాయం మీద కేంద్రం ఉద్దేశం ఏంటో చెప్పాలని సూటిగా కామెంట్స్ చేస్తూ కేసుని 3వ తేదీకి వాయిదా వేసింది. 3వ తేదీన సొలిసిటర్ జనరల్ కూడా దీని మీద అభిప్రాయం చెప్పాలని సూచించింది సొలిసిటర్ జనరల్కి సుప్రీంకోర్టు. సో ఈ కామెంట్స్ చూస్తూ ఉంటే
ఇవాళ ఎవరికైనా కూడా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు కామెంట్ చేసింది, కోర్టు అభిప్రాయపడింది కాబట్టి లడ్డూ కల్తీ విషయంలో ప్రభుత్వం తొందరపడిందనో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో చేసిందనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. మోరోవర్ ఈ దీంట్లో ఒక రకంగా చెప్పాలి అంటే చాలా దారుణంగా దెబ్బతిన్న జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా, లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆశాంతం జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, లేదా కూటమి ప్రభుత్వాన్నో లేదా చంద్రబాబు నాయుడునో టీడీపీనో జనసేననో బీజేపీనో వ్యతిరేకించే వాళ్ళకి కానీ ఒక రకంగా ఇది ఒక ఊరట అని అనుకోవచ్చు. ఇవాళ కామెంట్స్ వరకే. నెక్స్ట్ ఏంటనేది నేను ఇప్పుడే చెప్పట్లేదు, ఎందుకంటే కోర్టు ఏం చెప్పుద్దో మనకు తెలియదు కదా. సో గౌరవ న్యాయస్థానం ఇవాళ చేసిన కామెంట్స్ వరకు మాత్రం ప్రభుత్వానికి అడ్వర్స్గా ఉన్నాయి అనేది చాలా కీలకంగా ఇదవుతుంది. అయితే దీని మీద ప్రభుత్వం అప్పుడే దీనికి సంబంధించిన కౌంటర్ స్ట్రాటజీ స్టార్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలన్నీ ప్రభుత్వం రెడీ చేసింది బయటకు ఇవ్వడానికి. సో అది నెక్స్ట్ ఫేజ్లో అవన్నీ వస్తాయనుకుంటా. రైట్, ప్రస్తుతం అయితే ఈ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కానీ, ఈ కేసు సాగిన తీరు కానీ, కేసు వేసిన వాళ్ళ ఉద్దేశం కానీ, వీటి మీద మనతో మాట్లాడడానికి ముందుగా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ